మావా గుడ్ మార్నింగ్ అండి అందరికి. పొద్దు పొద్దునే వచ్చరావనండి అండి నీళ్ళు తాగాలంట. అందుకే నీళ్ళు తాగేసి దుబాయ్కి అయితే వెళ్ళిపోయి ఎల్లుండి ఉంటావా మళ్ళీ వచ్చేసానండి. బ్రష్ మీద పేస్ట్ వేసుకునండి పొల్లు తెల్లగా వచ్చేలాగా రుద్దేశామండి. అయ్యి బాబోయ్ ప్రీ వర్కౌట్ లేదండి. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బ్రెడ్ అయితే కనపడిందండి. అది తీసి అందులో 2 ముక్కలు తీసానండి బయటికి. తీసి పీనట్ బటర్ స్పూన్ అండి పైన రుద్దేసి దానిపైన తేనేసానండి. అయ్యి బాబాయ్ తేనె తీయగా ఉందండి. ఇంకా ఫేస్ వాష్ చేసేసండి. ఇంకా బాడీ చూపించేసండి ఇన్వన్నీ వేసేసి దానిపైన టీ షర్ట్ కూడా వేసేసామండి. ఇంకా పొద్దు పొద్దున్నే మనుషులు జిమ్ కి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా బాస్ దర్శనం తీసుకుని జిమ్ కి అయితే ఎంటర్ అయిపోయామండి. డే 6 కి అయితే మన బాడీ కండిషన్ ఇదండి. చెస్ట్ బైసిప్ కొట్టామండి. ఇంక ఇంటికి వచ్చి ఎగ్స్ బాయిల్ చేసి లంచ్ కి చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుని ప్రీ వర్కౌట్ కి అయితే ప్రోటీన్ షేక్ చేసుకుని తాగేసానండి. అలాగే చన్నీళ్ళతో ఉష్లు పోసుకుని వచ్చేసానండి. ఆఫీస్ కి వెళ్ళటానికి అయితే షర్ట్ మడతెట్టేసి ఈ చెయ్యి ఆ చెయ్యికి మడత పెట్టేశానండి. ఇంకా చూపించి షో చేసి ఇంక డ్రై పెట్టుకున్నానండి హెయిర్ కి అయితే. బాగుండాలి కదా మరి లుకింగ్. ఒక కన్ను కొట్టి షో చేశానండి. ఆఫీస్కి వెళ్ళిపోయి లంచ్ కి అయితే చికెన్, బాయిల్డ్ ఎగ్స్, కీరా, క్యారెట్, రైస్ తినేసానండి. వచ్చేసేటప్పుడు రెడ్ బుల్ గాడు డ్రింక్ అడిగాడండి. అదే పెట్రోల్ అదైతే కొట్టించుకుని ఇంటికి వచ్చేసానండి. ఇంకా వచ్చేసి ఓట్ మిల్ తినేసి అట్టాగే మార్కెట్ కి వెళ్ళి స్వీట్ పొటాటో, టమాటా, క్యాబేజీ, పాల ప్యాకెట్ తీసుకుని వచ్చేసానండి. అయ్యి బాబాయ్ చివరాఖరి డిన్నర్ కి అయితే స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్, క్యారెట్, క్యాబేజీ కర్రీ గీ వేసుకుని రైస్ తో తినేసానండి. ఈ రోజుకైతే ఇంతేనండి. గుడ్ నైట్. ఫాలో కట్టడం మర్చిపోకండి.